బాక్ మే తరుణ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ని తెచ్చుకున్న ఈ మూవీ ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే లిటరల్లీ బాగుంది గాయ్స్, నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ కామెడీ ఫిల్మ్ చూసానన్న ఫీలింగ్ అయితే కలిగింది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో శివశంకర్ అలియాస్ సుందర్ అండ్ తనకు ఒక చెల్లెలు ఉంటుంది, శివాని అలియాస్ తమన్నా. అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ శివాని తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వేరే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అయితే అక్కడికి 10 ఇయర్స్ గడిచాక సడన్ గా శివాని చనిపోయింది అని వార్త వస్తుంది. అయితే శివాని ఫ్యామిలీ ఎందుకు చనిపోయింది అండ్ క్షుద్రశక్తి వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు బలి తీసుకుంది అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ మాత్రం చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసం తీసుకున్నారు. వన్స్ అవి కంప్లీట్ అయ్యాక మనల్ని ఒక లూప్ లోకి అయితే తీసుకువెళ్ళిపోతుంది. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ 20 ఆర్ 30 మినిట్స్ గడిచాక వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఎంట్రీతో మూవీ కొంత ఫన్ మూడ్ లోకి వెళ్తుందని చెప్పాలి. లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే మనల్ని నవ్విస్తాయనే చెప్పాలి. ఇక ఇంకొక వైపు మన హీరో శివశంకర్ తన చెల్లెల్ని చంపిన వాళ్ళని ఎలాగైనా కనిపెట్టాలని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇలా రెండు స్టోరీస్ ని ప్యారలల్ గా చూపిస్తూ ఒక పక్క ఫన్ సీన్స్ ని ఇంకొక పక్క హర్రర్ సీన్స్ ని అలా కొంతవరకు ఫస్ట్ హాఫ్ కొంత ఫన్ అండ్ కొంత హర్రర్ సీన్స్ తో అయితే గడిచిపోతుంది. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ లో మనకి చాలా వరకు చాలా క్వశ్చన్స్ అయితే మిగిలిపోతాయి. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ ట్విస్ట్ వచ్చాక నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని అయితే డెఫినెట్ గా పెంచుతుంది. ఇక మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నిజంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్ లో ఒక్క సీన్ కూడా బోర్ కొట్టించదు. ప్రతి సీన్ కూడా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని పెంచుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని మనల్ని ఇంకా పెంచుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కడ కామెడీ సీన్స్ తగ్గకుండా లిటరల్లీ మనల్ని నవ్విస్తూనే తీసుకువెళ్తుంది ఎండింగ్ వరకు. నిజంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి సీన్ కి అప్రిషియేట్ చేయాల్సిందే. సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి విజువల్ కూడా హైలైట్ గా ఉంటాయి. ఇక మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ ఆ విధంగా ఎండ్ అవుతుంది. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బానే అనిపించాయి. విజువల్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇక బీజిఎం విషయానికి వస్తే హిప్ హాప్ గారు ఇచ్చిన బీజిఎం ఎక్సలెంట్ గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే హీరో సుందర్ గారి యాక్టింగ్ టూ గుడ్ బానే అనిపించింది. తన ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీలో తన యాక్టింగ్ ఇంకా బాగుంది. ఇక శివాని రోల్ లో యాక్ట్ చేసిన తమన్నా తన రోల్ కి 100% న్యాయం చేసిందని చెప్పాలి. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో ఒదిగిపోయింది. ఇక మాయా రోల్ లో రాశి ఖన్నా గారికి అంత స్కోప్ లేకపోయినా తన రోల్ కి జస్టిఫై చేశారని చెప్పాలి. ఇక మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది యాక్టర్ వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి యాక్టింగ్. వాళ్ళ రోల్స్ కి 100% న్యాయం చేశారని చెప్పాలి. అండ్ మూవీలో వీళ్ళని 100% యూజ్ చేసుకున్నారని కూడా చెప్పాలి. ఇక మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్స్ కి జస్టిఫై చేశారని చెప్పాలి. ఇక ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే డెఫినెట్ గా వాచ్ చేయండి. ఒక మంచి హర్రర్ కామెడీ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. సరే గాయ్స్, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.